పాకిస్తాన్ సంకీర్ణ ప్రభుత్వంలో ఒక అద్భుతమైన అవకాశం అయింది. అది రెండోసారి పాక్ అధ్యక్షుడిగా జర్దారీ ఎన్నిక. పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సహ చైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ ఎన్నికయ్యారు. శనివారం అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో 68 ఏళ్ల జర్దారీ విపక్ష సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ ఎన్ఐసి సమర్థించినటువంటి మహమ్మద్ ఖాన్ అచక్జాయ్ మీదన విజయం సాధించారు. ఆయనకి 75 ఏళ్ళు. ఆయనకి అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పిఎంఎల్ఎన్ పీపీపీ కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన జర్దారీకి జాతీయ అసెంబ్లీ ప్రావిన్స్లో 229 ఓట్లు వస్తే ప్రత్యర్థికి 109 ఓట్లు వచ్చినాయి. ఆదివారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి జర్దారీ అధ్యక్ష పదవికి ఎన్నికవడం ఇది రెండోసారి. 2008-13 మధ్య ఈ బాధ్యతలు నిర్వహించారు. అంతేకాదు 2 సార్లు అధ్యక్ష పదవిని కూడా నిర్వహించనున్న తొలి పౌర అధ్యక్షుడు కూడా అవుతున్నారు. అంతకుముందంతా సైనిక అధ్యక్షులు అట్లా 2 సార్లు అయ్యారు. డైరెక్ట్గా ప్రజల చేతని కానీ ప్రభుత్వాల చేత తీసుకొచ్చినటువంటి 2వ అధ్యక్షుడు అవుతాడు. ఇక్కడ ఏంటయ్యా అంటే ప్రధానమంత్రి పోస్టు వీళ్ళు తీసుకున్నారు కాబట్టి అధ్యక్షుడు పోస్టు వాళ్ళకి ఇచ్చారు. ఇద్దరి మధ్యన కుదిరినటువంటి ఒప్పందం, జర్దారీ పార్టీకి వీళ్ళకి మధ్య కుదిరిన ఒప్పందం అదే.